రాత్రి వచ్చాం, కాఫీలు లేవు, టిఫిన్లు లేవు, బూస్ట్ లేదు. మరి ఏం చేయమంటారు? దోమలు చూస్తే మిడతల్లాగా ఎంత ఉన్నాయి. ఆ బాధ పడలేకపోతున్నాం. మా బాగోగులు చూసేవారు కూడా ఎవరు లేదు. ఎన్ని కష్టాలు వచ్చాయా రామచంద్ర. అదిగో ఎవరో వస్తున్నారు. ఆ వచ్చేవారు ఎవరో కనుక్కుందాం. రండి బాబు. అయ్యా నమస్కారం అండి. అంతా క్షేమమేనా? క్షేమ సమాచారాలు తప్ప మాకు పానకాలు లేవు, కాఫీలు లేవు. ఎందుకండి బాబు మమ్మల్ని కేకేసింది? అయ్యో అలా అంటారేంటండి? లేకపోవటమే. ఏలూరుపాడులో నాగుల చెరువంత పానకాన్ని కలిపాం మేమంతా కలిసి ఏలూరుపాడులో. చాలు అండి. ఇంకా గోదావరి అంతా పానకం కలిపేశారు అనుకోవటం లేదు మేము. అయ్యో ఇంతకీ పానకాల సంగతి పక్కన పెడితే, ఇంతకీ మీ అబ్బాయి నల్లగా ఉంటాడని చెప్పారే, పెళ్లి చేద్దామా వద్దా అని చెప్పి మా వైపు పెద్దవాళ్ళంతా కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. నల్ల పిల్లవాడికి ఏమిద్దామని. మా అబ్బాయి నల్లగా ఉంటాడని చెప్పింది ఎవరండి? మా అబ్బాయి నీలమేఘశ్యాముడు. ఆ యొక్క నీలం రంగులో ఉన్నటువంటి మేఘం ఏ విధంగా ఉంటుందో, అందరినీ అలా అలా ఆకర్షిస్తుందో అటువంటి ఆకర్షణ కలిగినటువంటి వాడు మా శ్రీరాముడు. అవునులేండి, మీ అయోధ్య నగరంలో పరవాణం తింటేనే పిల్లలు పుడతారని చెప్పారు. దాని ఉంది. మా అయోధ్య నగరంలో యజ్ఞ పాయసం తింటే, నిన్న యజ్ఞ పాయసం చేసుకున్నటువంటి వారు తిన్నారు. వాళ్ళకి ఏ విధంగా పిల్లలు పుట్టాలని మనం ఆకాంక్షించామో, అలాగే ఆ యజ్ఞం చేసినటువంటి పుష్యశృంగుడు కూడా అలా ఆకర్షణ చేయడం వల్ల ఆ యజ్ఞ పాయసం ఇచ్చారు. మా రామచంద్రమూర్తి పుట్టాడు. మీ యొక్క మిథిలా నగరంలో భూమిని దున్నితోనే పుల్లలు పుట్టేస్తారట. కాబట్టి మీ మిథిలా నగరం యొక్క గొప్పతనం ఏంటో ఒక్కసారి చెప్పండి. అదేంటండి, మా సీతాదేవి అయోనిజ సమస్త సద్గుణ రాశి. శివధనస్సుని ఎడంచేత్తోనే ఎత్తి ఆడుకోగలిగేటువంటి శక్తి గలది. అటువంటి సీతా అమ్మవారికి మీ రాముడు అల్లుడవుతాడని చెప్పి, మీ రాముడిని జనక మహారాజు గారు అల్లుడిని చేసుకుందామని చెప్పి తీసుకొచ్చుకున్నాడయ్యా. మీ సీత కోసం మా రాముడు ధనుర్భంగం చేయలేదు. క్షత్రియుడు అనేటి వాడికి ఆ యొక్క పరాక్రమం కావాలి కాబట్టి, ఆ పరాక్రమాన్ని నిరూపించడం కోసం మా విశ్వామిత్రుడు చెప్పాడు కాబట్టి ఆ శివధనుస్సుని విరిచాడు. కానీ మీ సీత కోసం విరవలేదయ్యా బాబు. అది సరే కానివ్వండి, ఇంతకీ మీ అయోధ్య నగరం యొక్క గొప్పతనం ఏంటో మాకు చెప్పండి ఒకసారి. మా అయోధ్య నగరం సర్వసమృద్ధైనటువంటి సరయూ నదీ తీరంలో పెద్ద పట్టణం కింద వెలిసిందయ్యా బాబు. మీ యొక్క మిథిలా నగరంలో ఏమున్నాయో చెప్పండి. అయ్యో, మా మిథిలా నగరం లాంటి ఏరులపాడులో ఒక పక్కన గోదావరి నది, ఒక పక్కన కృష్ణా నది, మధ్యలో సముద్రంలాగా ఎప్పుడు నిరంతరం నీళ్లు ప్రవహిస్తూ ఉండేటువంటి ఉప్పుటేరు, ఒక పక్కన అడుగు వేస్తే కృష్ణ, ఒక పక్కన గోదావరి, మధ్యలో మేము సంధిలా ఉండి సమస్తమైనటువంటి జగత్తంతా కూడా మేమే వెళ్తున్నామండి. అట్లాగా అయోధ్య నగరంలో భవనాలు చూస్తే రత్నాలతో నిండినటువంటి దేదీప్యమానమైనటువంటి భవనాలు ఉన్నాయి. మీ మిథిలా నగరంలో ఏమున్నాయండి? పూల గుడిసెలు తప్ప. అయ్యయ్యో, మీరు వచ్చే దారిలోనే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు దాటుకుంటూ వచ్చారు. పెద్ద పెద్ద రాజభవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయి. మా ఏలూరుపాడు లాంటి మిథిలా నగరం గురించి ఎంత అని చెప్పమంటారు? ఇప్పుడు మొదలు పెడితే మీరు 5 రోజులు ఇక్కడ ఉండవలసిందే ఏలూరుపాడు గురించి వినడానికి. అంత విశేషం మా ఏలూరుపాడు. అయితే మాకు మీరు సరిపోతారన్నమాట. అయ్యానికైనా బియ్యానికైనా సమవుచ్చి ఉండాలంటారు కాబట్టి మీరు ఏదో చెబుతున్నారు. అవి గొప్పలు అయి ఉండొచ్చు. కానీ మేము ఒకసారి చూసుకుని మా అబ్బాయికి మీ అమ్మాయి సరిపోతుందో లేదో చూస్తాం. పానకాలే కాకుండా కావున్నా పెళ్లి కొడుకు ఇచ్చి ఏమన్నా ఉన్నాయా? ఏమి లేవా అసలు? కట్న కానుకలా అవేమి మేము ఆలోచించలేదు. మాకు సీతాదేవి, మీకు సీతాదేవిని ఇవ్వటమే ఎక్కువ. సీతాదేవే బంగారు రాశి, వజ్రాల ఘని. ఆవిడ్ని ఇస్తే సమస్తమైనటువంటి సిరి సంపదలన్నీ ఇచ్చినట్టే. ఇంకా మేము మీకేమివ్వాలి కట్న కానుకలు? ఏమి అదృష్టం! శ్రీరాముడు 3 తల్లులకి ముద్దు బిడ్డ. అటువంటి తండ్రి మాట జవదాటినటువంటి పితృవాక్య సంపన్నుడు. రంగతరాతి భంగ ఖగరాజ తురంగ విపత్ పరాంపరోత్తుంగ సమప్తంగ
పరిశోషితరంద దయాంతరంద సత్సంగ ధరాత్మజా హృదయ సారస భృంగ నిశాచరాభ్యమాతంగ శుభాంగ భద్రగిరిదాసరథి కరుణాపయోనిధే. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు మా శ్రీరామచంద్రుడయ్యా. కాబట్టి మా శ్రీరామచంద్రుడు వివాహం చేసుకొని మీ జనక మహారాజు అల్లుడో చేసుకోవడమే ఆయన యొక్క అదృష్టం. సరే గాని మీరు ఇవన్నీ చెప్పారు, బానే ఉంది. మా జనక మహారాజు గారు BMW కారు కొనిద్దాం అనుకున్నారు 50 కోట్ల పెట్టి. కానీ రాముల వారికి నడపడం వచ్చో లేదో అని చెప్పి మేమే ఆపాం. BMW ఎందుకు కొనివ్వటం, ఆయనకి నడపడం వచ్చో లేదో అని ఆపాం మేమే. మా రాముల గురించి మీకు ఇంకా తెలియట్లేదేమో. 14 లోకాల్ని నడిపేటువంటి విష్ణుమూర్తి యొక్క హంసతో పుట్టినటువంటి వాడు మా రామచంద్రుడు. ఒక BMW కారు ఏంటి, మీరు విమానం ఇచ్చినా దాన్ని ఈజీగా నడిపేయగలంటే శక్తి సామర్థ్యుడయ్యా బాబు. ఓన్లీ BMW కాదు, మా మిథిలా నగరం లాంటి ఏలూరుపాడును రాసిమ్మంటారా చెప్పండి, కట్టకారు కలిగిందా? మీ యొక్క మిథిలా నగరం మా అయోధ్య నగరంలో ఒక వీధి అంత ఉండదు. అటువంటిది మాకు మిథిలా నగరం ఎందుకయ్యా బాబు, ఇంకేమిస్తారో చెప్పండి. అయ్యో, మీ అయోధ్య నగరం ఒక ఊరే, మాది 7 ఊళ్ళు కలిపితే ఏలూరుపాడు అయ్యింది. అంత విశేషం మా ఏలూరుపాడు. పోనీ టన్నుల కొద్ది బంగారం ఇమ్మంటారో చెప్పండి, విశేషంగా ఇద్దాం. మా దశరథ మహారాజు గారు రోజుకి 20 టన్నుల బంగారం దానం చేస్తారు. మీరిచ్చేటువంటి బంగారం ఏ పూటకు సరిపోతుందండి మాకు? పోనీ మీరే చెప్పండి, మేము అడిగినవన్నీ వద్దంటున్నారు. మీకేం కావాలో మీరే చెప్పండి, అదే మేము ఇస్తాం. ఏమైనా ఇవ్వగలం, మేము అన్నిటికీ సిద్ధంగా ఉంటాం. మేము ఎప్పుడు అది ఇప్పుడు దారిలోకి వచ్చారండి ఆడపల్లి వారు. అలాగా మా యొక్క రామచంద్రుడికి సీతాదేవిని ఇస్తున్నారు కాబట్టి మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆ సీతాదేవికి ఒక చెల్లెలు ఉందిట. ఆ చెల్లెల్ని రాముడితో పాటు ఉండేటువంటి లక్ష్మణస్వామికి కూడా ఇస్తే ఆ 2 వివాహాలు కూడా చేసుకుని మేము వెళ్తామండి బాబు. అయ్యో, మీరు అడగటమే ఆలస్యం. మీరు అడిగితే మేము 2 ఇవ్వగలిగేటువంటి శక్తి గలవాళ్ళం. మా ఏలూరుపాడు ఏమన్నా తక్కువ ఉందనుకున్నారా? విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళంతా ఉన్నారు. మీరు సీతాదేవితో పాటు ఆవిడ చెల్లెలైనటువంటి ఊర్మిళాదేవిని అడుగుతున్నారు. మీరు 2 అడిగారు కదా, మేము 4 ఇస్తున్నాం. జనక మహారాజు గారి సోదరుడైనటువంటి ఆయన కుశధ్వజ మహారాజు గారు ఉన్నారు. పక్కనే ఆయన యొక్క కుమార్తెలు 2 ఉన్నారు, మాండవి, శృతకీర్తి. అలానే మీకు కూడా ఆ భరతుడు, శత్రుఘ్నుడు ఉన్నారు కదా, వారిద్దరికి వీరిద్దరిని ఇచ్చి వివాహం చేస్తాం. మేము ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కువగానే ఉంటాం తప్ప ఎక్కడా తగ్గేవాళ్ళం కాదండి. శుభస్య శీఘ్రం. అసలే ఆడపిల్లలు దొరకట్లేదు, మళ్ళీ అయోధ్య నుంచి ఇంకోసారి రావాలంటే చాలా కష్టం. కాబట్టి మా దశరథ మహారాజు గారు కూడా సరే అండి, వాళ్ళు ఇస్తామంటారు కదా, 4 వివాహాలు చేసుకుని వెళదామంటున్నారు. కాబట్టి పానకాల యొక్క కార్యక్రమాన్ని మీరు ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. తప్పనిసరిగా ఏలూరుపాడులో ధర్మక్షేత్రంలో పెద్ద పందిరి వేశాం. ఊరంతా కలిసి రావచ్చు. మీ అయోధ్య నగరమే కాదు, భారతదేశంలో మీ చక్రవర్తి గారు ఎన్ని రాజ్యాలు పరిపాలిస్తున్నారో అంతమందిని తీసుకురండి. మా ఏలూరుపాడులో విశేషంగా అందరికీ భవనాలు ఇచ్చి వారందరికీ కూడా విశేషంగా పానకాలన్నీ సిద్ధం చేశాం. మేమన్నీ కూడా సిద్ధంగా చేస్తాం. మంగళ వాయిద్యాలు వాయించండి అయినా. అయ్యా, పన్నీటితో స్నానం చేయించాలట. ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి అయోధ్య నగరం నుంచి వచ్చారు, ఎంతో ప్రయాసపడి ఉంటారు. పన్నీటితో స్నానం చేయిస్తే కాస్త సేద తీరుతారు వాళ్ళంతా కూడా. ఏమాది పన్నీరు అంటారు కానీ కన్నీరులాగా చల్లగా ఉంది తప్ప అయ్యో అనిపించట్లేదండి బాబు. మీరు వచ్చారని చెప్పి గంధాన్ని అరగదీసి దాన్ని పన్నీటి నీళ్లలో కలిపి మీకోసం అని చెప్పి సిద్ధం చేశామండి. అంతే కదా, సీతాదేవి వెళ్ళిపోతుందని మిథిలానగరంలో వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఆ కన్నీరు బట్టి మాకేం చల్లటం లేదు కదా. అయ్యో, అసలు అదేం బాధ లేదు. నా సీతా అమ్మవారు రాముడితో కలుస్తోందని చెప్పి మా అందరికి ఇంకా ఆనందం. దాంట్లో అరగంట నుంచి చెప్తున్నాము.
ఆ మాటలే తప్ప పెళ్లి ముహూర్తం ఎప్పుడో అదేమీ చెప్పడం లేదు వాళ్ళు. మన ఎన్ని రోజులు ఉంచుకుంటారో తెలియదు. మన యొక్క ఇళ్ళన్నీ కూడా వదిలేసి వచ్చాం. ఆ పెళ్లి ముహూర్తం పెళ్లి ఎప్పుడు చేస్తారో ఒకసారి చెప్తే ఆ యొక్క వివాహం గురించి మేము రెడీగా ఉంటాం బాబు. మీకోసమే వెండితో శుభలేఖ తయారు చేసి బంగారపు అక్షరాలు రాసి ముత్యాలు అద్ది తీసుకువచ్చామని శుభలేఖని. అదే ఇప్పుడు చదువుతున్నాం. అందరూ కూడా భగవంతుడిని మనస్సులో ధ్యానం చేస్తూ అందరూ కూడా వినండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గజాననం భూతగణాధిసేవితం కవిధ్వజంబూ ఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. విశ్వామిత్ర పరాశరాత్రి భృగుః అగస్త్య పులస్త్య క్రతుః శ్రీమానమరీచకౌత్సపులః వస్తిర్వసిష్ఠోంగిరాః మాండవ్యో జమదగ్ని భగద్వాజారషయసాపసాః సత్రీకే మునిపుంగవామిత్రదినం కుర్యాత్ సదా మంగళం. శ్రీరామపత్నీ జనకస్య పుత్రీ సీతాంగనా సుందర కోమలాంగీ భూగర్భజాతా భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు. శ్రీమత్ సకల సద్గుణ సంపన్నులు సకల సుగుణాభిరాములు దేవకార్య నిర్వహణ ధురీణులు అశ్వమేధ పుత్రకామేష్ట్యాది యజ్ఞ యాగాది క్రతు నిర్వాహకులు సకల మణిమయ యశో దివ్య శోభిత ఆకాశహర్మ్య పూర్వక దేదీప్యమాన దివ్య భవన విరాజితులు అయోధ్యారాజ్య పరిపాలకులు ధర్మ రక్షణ కంకణ బద్ధులు వాసిష్ఠ ఇంద్రప్రమథ భరద్వజ త్రయారుషేజ ప్రవరాన్విత వసిష్ఠ గోత్రోద్భవులు మాకు ఆప్తులు నిత్య హరిహర ఉషా ఛాయా పద్మిని సంజ్ఞా సహిత సూర్యనారాయణ ఆరాధకులు అయిన రాజమాన్య రాజపూజ్య శ్రీమాన్ మహమ్మేరు నగ సమాన ధీరులైన మహారాజశ్రీ దశరథ మహారాజు గారి దివ్య సముఖమునకు మిథిలారాజ్యధీశుడు జనక మహారాజు గారు నమస్కరించి వ్రాయు వివాహ మహోత్సవ ఆహ్వాన శుభలగ్న పత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రయుక్త కన్యాలగ్న పుష్కరాంశమునందు 35 గడియల 42 విఘడయలకు తమ జ్యేష్ఠ కుమారుడైనటువంటి సకల శుభ లక్షణ లక్షితుడు ఆజానుబాహుడు అరవింద్ర నేత్రుడు నీలమేఘ శ్యాముడు సకల సద్గుణాభిరాముడైనటువంటి రామచంద్రమూర్తికి మా కుమార్తె అయినటువంటి అయోనిజ మహాలక్ష్మి స్వరూపిణి సీతాదేవిని తమ ద్వితీయ కుమారుడు లక్ష్మణస్వామికి మా కనిష్ఠ కుమార్తె ఊర్మిళాదేవిని తమ తృతీయ కుమారుడు చిరంజీవి భరతునడుకు మా సోదరుడు కుశధ్వజుడి కుమార్తె అయినటువంటి మాండవీదేవిని తమ చతుర్థ కుమారుడు శత్రుఘ్నుడకు మా సోదరుడి కనిష్ఠ కుమార్తె అయినటువంటి శృతకీర్తిని ఇచ్చి మిథిలా నగరంతో సమానమైనటువంటి ఏలూరుపాడు గ్రామంలో ధర్మక్షేత్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధగధగాయమాన విద్యుల్లతా శోభిత సుగంధ పరిమళ శోభిత సుపుష్పాలంకృత కళ్యాణ వేదిక పైన ఉదాత్తానుదాత్త పూర్వక సుస్వర పండిత వేద స్మార్త ముఖజరీ ప్రవాహ వేద మంత్రోచ్చారణ నడుమ గంగాతరంగ సంగమిత హృదయానందకల మంగళ వాయిద్య ఘోషల నడుమ లోక కళ్యాణార్థం కళ్యాణము జరిపించుటకు దైవజ్ఞులు పెద్దలు వశిష్ఠ విశ్వామిత్ర గౌతమ శతానంది మహర్షులు విశేషమైనటువంటి శుభముహూర్తము నిశ్చయించినారు. కావున తామెల్లరూ బంధు మిత్ర పురోహిత దాస దాసీ సపరివార సమేతంగా తరలివచ్చి వివాహ మహోత్సవాన్ని లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి జరిపించుకుని మాచేను సంగముడు తాంబూలాది సత్కారములు స్వీకరించి మమ్ములను ఆనందింపజేయ ప్రార్థన. ఇవిజే అనేక శుభలేఖార్థములు జనక మహారాజు గారు మిథిలానగరము ఏలూరుపాడు భట్టజన బృందము ఇవిజే అనేక శుభలేఖార్థములు. రాజ్యం ఓం భవంతే రావణో భవంతేవో ఓం యన్మధునామధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునామధవ్యేన పరమేణాద్యేన వీర్యేణ పరమో నాదో పరమయోసామి.
ఆయన 6 గంటలు ఇచ్చారు టైం. విశ్వామిత్ర పరాశరాత్రి అంటూ ఋషుల్ని తలచి ప్రార్థన చేసి మొదలుపెట్టారు. మేము మగపెళ్లి వారు అయోధ్యానగరంలో స్త్రీలను గౌరవించడం మాకు బాగా అలవాటు కాబట్టి గౌరీ శ్రీరధిశ్చ కద్రువినతే జ్యోతిశ్చ పూర్ణావతే సావిత్రీ చ సరస్వతీ చ సురభి సత్యవ్రతారుంధతి స్వాహా జాంబవతి చ చిరుక్మభగిని కుర్యాత్ సదా మంగళం. శ్రీమత్ సకల సద్గుణ సంపన్నులు, నిరంతర యజ్ఞయాగక్రతు నిర్వాహకులు, పరమ భాగవతోత్తములు, మహాలక్ష్మీ ప్రసాదలబ్ధ అష్టైశ్వర్య సంపన్నులు, సస్యశ్యామల ధరాలబ్ధ నిరత అన్నదానదాతలు, దేదీప్యమాన ఆకాశ పర్యంత ఉన్నత విరాజిత సౌధపూరిత మిథులానగర నివాసులు, అవిచ్ఛిన్న మిథునానగరాజ్య పాలకులు, నిరంతర ధర్మరక్షణ కంకణబద్ధులు, రాజమాన్య రాజపూజ్య శ్రీమాన్ మహమ్మేరునగ సమాన ధీరులైన శ్రీ జనక మహారాజు గారి దివ్య సముకున్న దశరథ మహారాజు నమస్కరించు రాజు వివాహ మహోత్సవ అంగీకార శుభ లగ్న పత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాపవనామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి తత్కాల దశమి గురువారం పునర్వసు నక్షత్ర కన్యాలగ్న పుష్కరాంశమునందు 35 గడియల 42 విగడేలకు మా జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి శ్రీరామచంద్రమూర్తికి తమ కుమార్తె సద్గుణ రూప సౌందర్య సుకుమారి నిరంతర కాత్యాయని పూజా నిరతరాలకు చిరంజీవి సౌభాగ్యవతి సీతాదేవిని, మా ద్వితీయ కుమారుడు చిరంజీవి లక్ష్మణస్వామికి తమ కనిష్ట కుమార్తె సౌభాగ్యవతి ఊర్మిళాదేవిని, మా తృతీయ కుమారుడు చిరంజీవి భరతునకు తమ సోదరుని జ్యేష్ఠ కుమార్తె మాండవీదేవిని, మా కనిష్ట కుమారుడు శత్రుఘ్నునకు తమ సోదరుని కనిష్ట కుమార్తె శృతకీర్తిని ఇచ్చి అపర మిథులానగరమైన ఏలూరుపాడు గ్రామంలో ధర్మక్షేత్ర ప్రాంగణమునందు వివాహములు జరిపించుటకు దైవజ్ఞులైన ఋషి పుంగములు ముహూర్తము నిశ్చయించినారు గాన తమ ఆహ్వానం మేర మేము పురోహిత బంధుమిత్ర దాసీజన సహితముగా విచ్చేసి విడిది చేసి ఉన్నాము. వివాహ మహోత్సవం జరిపించుకొని వధూవరులను ఆశీర్వదించి మీ సత్కారములను స్వీకరించి మిమ్మల్ని ఆనందింపజేయగలవారము. ఇవే అనేక శుభలేఖార్థములు. మంగళం మహత్తు శ్రీ 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 భవదీయులు దశరథ మహారాజు ఆదిత్యాగ్రహాశ్చర్య మంగళం సర్వే వివాహ పత్రికా. ఈ ఆహ్వానం మేర మేము వివాహమునకు తరలి వచ్చి పాణిగ్రహణము జరిపించుకొని మీ చేయనొసంగబడు సత్కారములు స్వీకరించి వధూవరులను ఆశీర్వదింపజేయగలవారము. ధ్రువంతే రాజావనో ధ్రువం దేవా బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మిథులానగరంలో పెళ్లి బాగా చేస్తారని తెలిసింది. కారణం ఏంటంటే వీధులన్నీ కూడా చక్కగా ముగ్గులతో దీపాలతో అలంకరించారు. ఇక్కడ చూడండి ఒకసారి ఎంత బాగా అలంకరించారో అందరూ కూడా. ఎందుకంటే లోక కళ్యాణం, సీతారాముల కళ్యాణం అంటే వాళ్ళిద్దరు వివాహం కాదు, లోకం కోసం వివాహం చేసుకున్నారు. ఆ లోక కళ్యాణానికి ఎంత చక్కగా అలంకరించారో చూడండి. ఇంకా చీకటి పడలేదు కాబట్టి ఆ సూర్యుని వెలుగులో దీపాలు కనపట్టలేదు. ఒక్క అరగంట ఆగితే ఆ దీపాల వెలుగు ఎంత అందంగా ఉంటుందో చూడండి. అందరూ తరలింది ఈ యొక్క వివాహ మహోత్సవాన్ని తిలకించవలసిందిగా మరీ కోరుచున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రోచనో రోచమాన శోభన